అందరికీ నమస్కారం. నేను మీ తాళ్ళార్విన్ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైనర్. ఈరోజు 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వారికి ఎలాంటి లక్కీ నెంబర్స్ ఉంటాయి అండ్ ఎలాంటి లక్కీ డేట్స్ ఉంటాయి అవి ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకు మంచి అవగాహన అనేది వస్తుంది. ఇప్పుడు మనం చూసుకుంటే 1 అండ్ 10, 19 అండ్ 28 ఈ తేదీలలో పుట్టిన వారు 1 నంబర్కి సంబంధించిన వ్యక్తులు. అంటే 1 అంటే 1 అవుతుంది, 10 + 1 అన్నా కూడా 1 నంబర్ వస్తుంది, 19 ప్లస్ అంటే 10 అవుతుంది, 10 నుండి మళ్ళీ మనకు 0 తీసేస్తే 1 నంబర్ వస్తుంది, 2 + 8 అంటే 10 అవుతుంది, 10 నుండి మళ్ళీ 0 పోతే 1 అవుతుంది. అంటే ఇది మొత్తం టోటల్గా 1 నంబర్కి సంబంధించింది. 1 అంటే ఏంది మనకు? 1 అంటే సూర్యుడు. 1 అంటే సూర్యుడు. మనం న్యూమరాలజీ ప్రకారం చూసుకున్నట్లయితే 1 నంబర్ అనేది సూర్యుడు. అంటే నాయకత్వపు లక్షణాలని కలిగి ఉంటుంది. ఎవరినైనా సరే సక్రమంగా ఎక్కడ ఉన్నా సరే మంచి ఒక స్థాయిలో ఉంచుతుంది. కాబట్టి ఈ 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వారికి లక్కీ నెంబర్స్ ఏంటో, అన్లక్కీ నెంబర్స్ ఏందో, ఏవి వాడాలి ఏవి వాడకూడదు అనేది ఇప్పుడు చూసుకుందాం. అన్లక్కీ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. అన్లక్కీ నెంబర్స్ అంటే వీరికి వచ్చేసి అంటే వీరికి శత్రుత్వాన్ని కలిగి ఉంటాయి అన్నట్లు. అంటే వీరికి అపోజిట్. ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక ఫ్రెండ్షిప్లో కానీ ఒక సంస్థలో కానీ ఎక్కడైనా సరే మనకు అపోజిట్ వ్యక్తులు ఉంటారు చూడండి, అలాగా అన్నట్లు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ 1 నంబర్కి పడని నంబర్స్ ఇవి అంటే 1 నంబర్కి 1 నంబర్ శత్రువు అన్నట్లు. అంటే ఒక్కొక్క జాగాలో ఎలా ఉంటుందంటే మనకు మనమే శత్రువులము అన్నట్లు. ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక సంస్థని స్థాపించింది అనుకోండి, ఇంకొకరు ఏం చేస్తారంటే వారికి అపోజిట్గా ఇంకొకటి స్టార్ట్ చేస్తారన్నట్లు. అంటే వాళ్ళకు గ్రోత్ వచ్చి మంచి సక్సెస్ వచ్చింది అనుకోండి, వాళ్ళు చెడిపోవడానికైనా సరే లేకపోతే వాళ్ళ డౌన్ ఫాలోయింగ్ చేయడానికైనా సరే ఇంకొకరు ఏదైనా ఒకటి స్థాపిస్తారు అన్నట్లు. అలాగే 1 నంబర్కి 1 నంబర్ కూడా పడదు, శత్రుత్వాన్ని కలిగిన సంఖ్య అన్నట్లు. అలాగే ఇంకో నంబర్ వచ్చేసి 6 నంబర్, 6. ఈ సూర్యుడికి ఈ 6 నంబర్ అంటే శుక్రుడు. అంటే వీరికి కూడా సంబంధం సరిగ్గా ఉండదు నంబర్లో. అంటే ఎలా అంటే ఇప్పుడు మనం 1వ తేదీన పుట్టిన వారు ఏదైనా సరే ఇప్పుడు పేరు పెట్టుకున్నారనుకోండి, ఇప్పుడు 33 నంబర్ వచ్చింది అనుకోండి, లేదంటే 24 నంబర్ వచ్చింది అనుకోండి, లేదంటే 42 నంబర్ వచ్చింది అనుకోండి, పేరు సంఖ్యలో అలా వచ్చినప్పుడు ఇది కొంచెం శత్రుత్వాన్ని అంటే వారితో వారే యుద్ధానికి సిద్ధమయ్యేటట్లు చూపిస్తుంది అన్నట్లు. అంటే వారి అంటేనే వారికి పడకుండా, అంటే ఇప్పుడు నీది నీకు పడకుండా, అంటే ఏం చేస్తున్నామో తెలీదు, ఏం చేయగలుగుతామో కూడా తెలీదు, అంటే గందరగోళంగా చేస్తుంది అన్నట్లు. కాబట్టి ఈ 6 నంబర్ కూడా ఈ 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వారికి కొంచెం శత్రుత్వాన్ని కలిగి ఉంటుంది అన్నట్లు. అలాగే ఇంకో నంబర్ వచ్చేసి 8 నంబర్. 8 అంటే శని సంఖ్య, అంటే సాట్. 8 అంటే శని గ్రహానికి సంబంధించింది, శని గ్రహం సంఖ్య. కాబట్టి ఈ 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వారికి ఈ 8 నంబర్ కూడా పడదు, అంటే శత్రుత్వాన్ని కలిగి ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే మనం ఏదైనా సరే సంస్థలు స్థాపించినా, ఒక పెళ్లి చేసినా, ఒక యాగం చేసినా, ఇంకోటి ఏదైనా శుభకార్యాలు చేసినా, మంచి కార్యాలు చేసినా, ఏం చేసినా అని కూడా ఈ 8వ తేదీ అంటే 8 కానీ 26వ తేదీ కానీ 17వ తేదీ కానీ ఈ తేదీలలో మనం ఏదైనా సరే చేశామనుకోండి, మనకు ఈ రోజు కాకపోయినా ఇంకా 10 రోజులకైనా సరే వ్యతిరేకం అవుతుంది. కాబట్టి ఈ తేదీ అంటే 8, 26, 17 తేదీలలో చేయకపోవడమే చాలా మంచిది. ఈ సిరీస్కి సంబంధించిన ఏ నెంబర్ని కూడా లక్కీగా పెట్టుకోవద్దు. పెట్టుకున్నారనుకోండి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు చాలామంది వ్యక్తులు ఎలా ఉంటారంటే వెహికల్ నెంబర్ని తీసుకుంటారు. వెహికల్ నెంబర్ని తీసుకొని 8888 అంటే 4 8లు వచ్చేటట్లు అలా తీసుకుంటారు. అలా అస్సలు తీసుకోవద్దు. అలాగే మన మొబైల్ నెంబర్లో కూడా చాలామంది 8 నంబర్ని 2 సార్లు 3 సార్లు అది ఫ్యాన్సీ నెంబర్ అనుకుంటారు, కానీ వాళ్ళకి తెలీదు అది మనకు కొంచెం డౌన్ ఫాలోయింగ్ని చేస్తుందని చెప్పి వాళ్ళకి తెలీదు. కాబట్టి ఈ 8 నంబర్ని ఎక్కువ సార్లు రిపీట్ అయ్యేటట్లు మొబైల్ నెంబర్లో తీసుకుంటారు అన్నట్లు. అప్పుడు వాళ్ళకు చాలా క్రిటికల్ అయిన కండిషన్లో వీరికి లక్కీ నెంబర్స్ ఎలా ఉంటాయి, ఏం లక్కీ నెంబర్స్ అనేవి ఇప్పుడు చూసుకుందాం. వీరికి లక్కీ నెంబర్స్ వచ్చేసి 3 నంబర్ ఉంటుంది.
3 నంబర్ అంటే చాలా మంచి కమ్యూనికేషన్ని కలిగి ఉంటుంది. 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వారికి 3 నంబర్ అంటే మీరు ఎప్పుడైనా సరే గమనించండి, ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నా కానీ, ఒక వ్యక్తితోటి మనం ఏదైనా పార్ట్నర్షిప్లో ఉండి ఒక సంస్థని రన్ చేసినా కానీ, ఇంకా ఈవెన్ ఏది చేసినా అని కూడా మంచిగా కలిసి వచ్చింది అని అంటారు కదా, అట్లాంటిది ఇలాంటి డేట్లలో వాళ్ళకు తెలియకుండా మ్యాచ్ అయిపోతాయి అన్నట్లు. లక్కీలో ఉండడం ద్వారా వీరికి వారికి మంచి సంబంధాలు కుదిరి వాళ్ళ బిజినెస్, వాళ్ళ ఫ్యామిలీ నేచర్ అండ్ ఫ్రెండ్షిప్ కానీ డెవలప్ అంటే ఇంక్రీజ్ అవుతుంది అన్నట్లు. కాబట్టి ఈ 3 నంబర్, ఈ 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వారికి చాలా మంచి లక్కీ నంబర్ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇంకో నంబర్ చూసుకున్నట్లయితే 4 నంబర్. ఈ 4 నంబర్ కూడా 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వారికి 4 నంబర్ కూడా మంచి సంబంధాన్ని కలిగి ఇస్తుంది. ఏదైనా సరే డబ్బుని తీసుకురావడంలో కానీ, మంచి ఆపర్చునిటీని తీసుకురావడంలో కానీ, దేనికైనా సరే ఈ 4 నంబర్ చాలా ఉపయోగపడుతుంది. వీరు ఎక్కడైనా ఉన్నారనుకోండి, ఈ 4 నంబర్ని పట్టుకున్నారనుకోండి, మంచి సంబంధాలని క్రియేట్ చేస్తుంది అన్నట్లు. అంటే అంత మంచి నంబర్ అన్నట్లు. అలాగే 5 నంబర్. 5 నంబర్ కూడా వీరికి లక్కీ నంబర్. 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వారికి ఈ 5 నంబర్ కనుక మీరు ఎక్కడైనా చూడండి, 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వారు 5వ తేదీల ఏదైనా సరే సంస్థలు కానీ రన్ చేశారనుకోండి, అంటే ఒక బిజినెస్ని స్టార్ట్ చేశారనుకోండి, ఏదైనా సరే అప్పుడు వాళ్ళకు అనుకోని విధాలుగా గ్రోతింగ్ వస్తుంది. దాంట్లో ప్రోడక్ట్ ఉన్నా లేకున్నా, అలాగే ఇంకేమైనా సరే దానికి సంబంధించినది లేకున్నా కానీ కూడా గ్రోతింగ్ అనేది సడన్గా వచ్చేస్తుంది. అంత మంచి కమ్యూనికేషన్ 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వారికి ఈ 5 నంబరు ఇస్తుంది అన్నట్లు. 1, 5 ఎక్కడనైతే కలుస్తాయో అక్కడ సుఖం, సంతోషం, ఆనందం, ఐశ్వర్యం ప్రతి ఒక్కటి ఉంటుంది అన్నట్లు. కాబట్టి 1కి 5కి చాలా మంచి ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది. కాబట్టి మీరు ఈ నంబర్లని వాడుకునే ప్రయత్నం చేయండి. మీకు ఎలా ఉంటుందో మీరు ఒకసారి మీరే గమనించండి. అలాగే ఇంకా కొన్ని నంబర్స్ కూడా ఉన్నాయి, అవి 50-50లో ఉంటాయి అన్నట్లు. అంటే ఇటు మంచి చేయవు, ఇటు చెడు చేయవు. కాబట్టి ఒక 50-50లో ఉండే అవకాశం ఉంటుంది. ఆ నంబర్లు ఏమిటంటే 2 నంబర్, అలాగే 7 నంబర్ అండ్ 9 నంబర్. ఈ నంబర్లు వచ్చేసి 50-50లో ఉంటాయి. కాబట్టి ఇవి చాలా మంచి చెయ్యదు, చెడు చెయ్యదు, అంటే న్యూట్రల్గా ఉంటాయి అన్నట్లు. ఇప్పుడు ఉదాహరణకి చూసుకున్నాం అనుకో, నో లక్కీ, ఇది లక్కీ, ఇది న్యూట్రల్, అంటే 50-50 అన్నట్లు. ఇదేమో 10% అనుకున్నాం అనుకోండి, ఇదేమో 100% అనుకున్నాం అనుకోండి, ఇదేమో 50-50, ఇది 50-50 ఉంటుంది అన్నట్లు. ఇలా ఈ నంబర్లని మనము చూసుకోవాలి. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు సక్సెస్ కావాలి అంటే మనం పెట్టుకున్న పేరు, మనం పట్టుకున్న ఫోన్ నంబరు, మనం పెళ్లి చేసుకున్న మ్యారేజ్ డేటు, మన బ్యాంక్ అకౌంట్ నంబరు, మనం ఎక్కడికైనా సరే సురక్షితంగా సంతోషంగా వెళ్ళాలి అంటే మన వెహికల్ నెంబర్ మనకు చాలా తోడ్పడుతుంది. కాబట్టి ఇవన్నీ మనకు ఎలా ఉన్నాయి, మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి ఇలా ఘోరంగా తయారు కావడానికి ఏం మనకు ఉపయోగపడింది, మంచిగా కావడానికి కూడా ఏం ఉపయోగపడింది, అది ఒకసారి మనం గమనించుకోవాలి. ముఖ్యంగా ఎవరికైనా సరే మనం పెట్టుకున్న పేరు, మన ఫోన్ నెంబర్ అనేది కరెక్ట్గా ఉండాలి. కాబట్టి ఎవరైనా సరే మీ ఫోన్ నెంబర్ని ఒకసారి చెక్ చేసుకోండి. మీ ఫోన్ నెంబర్లో 1, 4, 5, 6, 9 ఈ 5 నంబర్లు ఉన్నాయా లేవా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ 5 నంబర్లు ఎందుకు ఉండాలి అంటే, ఒక ఇల్లుని మనం కడుతున్నాం అనుకోండి, దానికి పిల్లర్స్ పోతాం కదా, ఆ పిల్లర్స్ అనేవి ఎంత దృఢంగా ఉంటే ఆ ఇల్లు అనేది అన్ని సంవత్సరాలు అంత దృఢంగా ఉంటుంది అన్నట్లు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్వాలిటీస్ ఉంటాయి అన్నట్లు. కాబట్టి ఈ వీడియో గురించి నేను ఫోన్ నెంబర్ దాని గురించి నేను బిఫోర్ వీడియోలలో చెప్పాను. ఎవరికైనా అర్థం కాకుండా చూడండి. మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ కండి. మీకు ప్రతి ఒక్క దాని గురించి వివరంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. మరి అలాగే ఇలాంటి మరిన్ని రిలేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇది 10 మందికి షేర్ చేయండి. మనం ప్రతిరోజు చేసుకునే అఫర్మేషన్ సులభంగా, వేగంగా, ఆనందంగా నా బ్యాంక్ అకౌంట్కి
1,59,000 రూపాయలు నిరంతరం వస్తూనే ఉన్నాయి. విశ్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్. జై హింద్.